మొదటి కొరింథీయులు 14వ అధ్యాయం 14వ వచనం. ప్రార్థన చేసుకుందాం. దేవ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ టైం నేను అన్య భాషల గురించి చెప్పినాను. అన్య భాషలు మాట్లాడలేమన్నా, అన్య భాషలు మాట్లాడితే మనకు మంచిది. మన నాలుక, లాస్ట్ టైం చెప్పిన మన నాలుక వల్లనే మన శరీరం అంతుందని, మన నాలుక ఎట్లుంటే మన శరీరం అట్లుంటుందని చెప్పి యాకోబు పత్రిక తీసి చెప్పినాను. అన్య భాషల గురించి ఇంకొంచెం, అసలు అన్య భాషలు అంటే ఏంది? అన్య భాషలు మనం అనుకుంటాం ఏంటంటే, అన్య భాషలు అనేవారికి, ఇట్లాంటి ఆత్మవరాల గురించి వచ్చేవారికి అందరూ అనుకునేది ఏంటంటే, క్రిస్టియన్స్ చాలా మంది అనుకుంటారు ఏంటంటే అవి పాస్టర్లకే వస్తాయి, దేవుని సేవ చేసేటోళ్ళకే వస్తాయి, దేవుని సేవకులకు అది అవసరము, ఎందుకంటే అద్భుత కార్యములు జరగాలంటే అది అవసరము. అన్య భాషలు వచ్చింది ఎందుకు వచ్చిందంటే పాస్టర్లకు అని కాదు, ప్రతి క్రైస్తవునికి దేవుడిచ్చిన వరం అది అన్య భాషలు అనేది. హల్లెలూయా. అంటే గిఫ్ట్ అన్నట్టు. ఒకరు బర్త్డే చేసుకుర్రు అనుకో, అందరం మళ్ళీ ఏం చేస్తాం, వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తాం. ఎందుకు? వాడు బర్త్డే అయింది కాబట్టి. యేసు ప్రభులో నువ్వు కూడా చనిపోయినావు, తిరిగి లేచినావు అంటే నీ బర్త్డే. అర్థమవుతుందా? చనిపోయినావు, తిరిగి లేచినావు, మళ్ళీ పుట్టినావు. దేవుడు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా, నీకు ఇవ్వాలి కదా. దేవుడు మంచోడు, మనమే గిఫ్ట్లు ఇస్తూ ఉంటే మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తాం బర్త్డేలకి. దేవుడు ఇయ్యడా? మనం చనిపోయినప్పుడు, యేసు ప్రభులో చనిపోయి మళ్ళీ తిరిగి లేవగానే నూతనంగా నీతిమంతులాగా దేవుడిచ్చిన వరం ఏంది తెలుసా మనకి? పరిశుద్ధాత్మ, ఇంకా ఆత్మ వరములు. అవన్నీ ఆత్మ వరములు ఎట్లుంటాయంటే, ఇప్పుడు నేను ఒక ఎగ్జిబిషన్ పెట్టిన, ఇక్కడ ఒక గోల్డ్ నెక్లెస్, గోల్డ్ వడ్డానము, గోల్డ్ కిరీటము, ఇవన్నీ ఒక్కొక్కటి ఇక్కడ పెట్టిన, కొన్ని ఎగ్జిబిషన్ పెట్టిన. మిమ్మల్ని అందరిని అడిగిన, మీకు ఏది కావాలి అని అడిగిన. మీరు ఏం చేస్తారు? ఇంటెలిజెంట్ పీపుల్ అయితే అన్నీ కావాలంటారు, ఇవన్నీ నాకే కావాలంటారు. ఎవరన్నా నాకు వద్దు అని వెళ్ళిపోతారా? ఎవ్వరు అనరు. నాకు వద్దు బ్రదర్, మా ఇంట్లో మస్తుంది బంగారం అంటారా? మీ ఇంట్లో కిలోలు బంగారం ఉన్నాయి, కానీ ఈ గ్రాముల బంగారం కోసం మీరు వస్తారు. ఎందుకంటే మీకు తెలుసు దీని విలువేందో, మీకు తెలుసు. ముఖ్యంగా స్త్రీలకి అన్య భాష ఆత్మవరాలు కూడా ఒకటి అన్య భాషలు, ఒకటి ప్రవచనము, ఒకటి అద్భుతంలో, ఒకటి విశ్వాసం, ఒకటి జ్ఞానవాక్కు, ఇవన్నీ కూడా ముఖ్యమైనది, విలువైనవి. ఎట్లయితే మీరు నాకు అన్ని కావాలి అని అన్నారో, ఎంతమంది అన్నారో నాకు అన్ని కావాలి అని, మీరు కూడా ఆత్మవరంలు అన్ని పొందుకొను గాక. హల్లెలూయా. కాబట్టి మీరు ఎట్లుండాలంటే ఈగర్గా ఉండాలి, నాకు అన్య భాషలు రావాలి. ఎందుకంటే యేసు ప్రభు అన్య భాషలు మనకి ఎందుకు ఇచ్చిండు అంటే, చూపెడతాయి ఆ వచనం చూస్తే 14వ అధ్యాయంలో. మనం అన్య భాషలు మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే తెలుసా, నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను. ఏం ప్రార్థన చేస్తుందంట? నేను ఇప్పుడు హోడి ఖబారా హౌస్లో దరషియదలోరి అందరి జపేరే దలోర ఖబేరే ఇట్లా అంటా ఉన్నాను అనుకో, ఎవరు ప్రార్థన చేస్తుర్రు? నేను అన్య భాషలు మాట్లాడుతున్నా, కానీ లోపల ప్రార్థన అవుతుందంట. ఎవరికి? దేవునికి. నా నుండి దేవునికి ప్రార్థనలు వెళ్తున్నాయంట. ప్రార్థన చేయను కానీ నా మనసు ఫలవంతంగా ఉండదు, నాకు అర్థం కాదు. మీకు అర్థమవుతుందా నేనేం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా? ఇప్పుడుగా అన్య భాషలు అర్థమైంది ఎవరికన్నా? అర్థమైందా? ఎవరు ప్రార్థన చేస్తున్నారంట? లోపల ఎవరున్నారు? నా లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అని నేను అంటా ఉంటే ఏమైందంటే, లోపల నుంచి పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తున్నా ఉన్నాడు. ఎందుకు మనకి కొందరు అంటారు, నాకు తెలియదు, నేను చెయ్యను, నాకు అన్నీ తెలియాలి, నాకు అన్నీ తెలుస్తూనే నేను ఆ పని చేస్తాను, నాకు తెలియకుండా నేను ఎందుకు అరవాలి? నేను మన కుక్కనా? నేను ఎందుకు అరవాలి? నేను అరవను. నీకు తెలిసినట్టు దేవా స్తోత్రం, దేవా స్తోత్రం, 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 నాకు తెలిసినట్టే ప్రార్థన చేస్తాను, తెలియకుండా నేను ప్రార్థన చెయ్యను. కొందరు ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు. కానీ మనకు తెలియకపోవడమే మంచిది. కొన్ని విషయాలు మనకి తెలియకపోవడమే మంచిది. పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే మనకు ఎట్లా ప్రార్థన చేయాలో తెలియదు కొన్నిసార్లు. ఏ ప్రార్థన ఆన్సర్ వస్తుంది? బైబిల్లో ఉంటుంది. దానియేలు, కొందరు నేను బైబిల్లో చదివినప్పుడు కొందరు చెప్తారు దానియేలు లాగా ప్రార్థన చేయాలి. దానియేలు ప్రార్థన చేస్తే ఏమైంది? సింహాల నోళ్ళు మూయబడ్డాయి. యెహోషువ లాగా ప్రార్థన చేయాలి. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగిపోయారు. ఎస్తేర్ లాగా ప్రార్థన చేయాలి. ఎస్తేర్ చేస్తే ఆమె ప్రార్థన చేస్తే శాసనాలే చేంజ్ అయిపోయినాయి. యేసు ప్రభు లాగా ప్రార్థన చేయాలి. చనిపోయిన వాళ్ళు తిరిగి లేచి. ఎలీషా లాగా ప్రార్థన చేయాలి. ఎలియా లాగా ప్రార్థన చేయాలంటే నేను అందరు ప్రార్థనలు చూసేది. అరే ఈడేం సీక్రెట్ ఉంది, ఈయన ఏ పదాలు వాడిండు, నేను కూడా అవే పదాలు వాడేది. దానియేలు దానియేలు ఏమన్నాడు? దేవా సర్వోన్నతుడమైన దేవుడా అన్నాడు. ఓకే, నేను కూడా సర్వోన్నతుడమైన దేవుడా, నా కడుపు నొప్పి తీసేయి, సర్వోన్నతుడమైన దేవుడా. అదొక ట్రిక్ అనుకుంటుండే నేను.
దానియేలు ప్రార్థన చేసిండు. మనకు కూడా పాట కూడా పాడతాం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరిచయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరిచయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ఈ పాట కూడా ఏంటి మనకి ఎట్లుందంటే ప్రార్థననే ఇంపార్టెంట్. ప్రార్థనే నిజంగానే ప్రార్థననే ఇంపార్టెంట్. ప్రార్థన వలనే పయనం. నీ పయనం ఎట్లుండాలి? ప్రార్థన వలన. ప్రార్థనే ప్రాకారం. నీ ప్రాకారం ఏంది? ప్రార్థనే. తర్వాత ప్రార్థనే ప్రాధాన్యం. నెంబర్ 1 ఏమి ఉండాలి? ప్రార్థనే ఉండాలి. ప్రార్థన 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 అంటారు, కానీ మనకు ప్రార్థన చేయడం రాదు. ఏం అడగాలనో తెలియదు. అందుకోసం మనం నెక్స్ట్ చేయడం ఏం వాడుతున్నాం? నెక్స్ట్ లైన్, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, నేనుండలేనయ్యా. దేవుణ్ణి అడుగుతాను, దేవా నాకు ప్రార్థన చేయడం రాదు, కానీ నాకు తెలుసు అది ఇంపార్టెంట్ అని. నువ్వు నాకు నేర్పి. ఎందుకంటే ప్రార్థనల వల్లనే అన్నీ జరిగినాయి. ప్రార్థనల వల్లనే చనిపోయిన వాళ్ళు తిరిగి లేచాడు. ప్రార్థన వల్లనే వర్షం అయిపోయింది. ప్రార్థనల వల్లనే ఇన్ని ప్రార్థనల వల్ల జరిగినప్పుడు నా జీవితంలో కూడా ప్రార్థనల వల్ల జరగాలి, కానీ మనకు ప్రార్థన చేయడం రాదు. కొన్నిసార్లు మనకి ఏం చేయాలో కూడా తెలియదు, ఎట్లా ప్రార్థన చేయాలో తెలియదు. ఒకసారి నాకు గుర్తుంది ఏంటంటే, ఒకసారి నాకు దేవుడు ఇది ఎప్పుడు ఎన్కౌంటర్ చేసిన అంటే, నాకు ఈ ప్రార్థన నాకు చేయడం రాదని. ఒకసారి నేను మా మమ్మీ, నేను అక్కడ మేము పైన రెంట్కి ఉండే, వాళ్ళు 2500 రెంట్ మాకు. అట్లయితే ఆ మంత్ ఏం చేసిందంటే, నెక్స్ట్ మంత్ నుంచి ఆ రెంట్ అతను ఓనర్ అన్నాడు, ఏమన్నాడంటే నెక్స్ట్ మంత్ నుంచి 3000 చేస్తున్నాం మేము, 2500 పెంచిండు. ఈ సంవత్సరం అయింది, సంవత్సరం కాగానే పెంచుతారు కదా, పెంచిండు. 3000 పెంచిండు. 3000 పెంచే వారికి మమ్మీ చెప్పింది, అరే 3000 అయిందిరా ఎప్పటి నుంచి అంటే, నాకు ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా చేస్తాడు కదా, పర్వతాలనే కదిలిస్తాడు కదా. నేను అన్న ఆయన పెంచొద్దు దేవా అని చెప్పి బండి మీద ప్రార్థన చేసుకుంటూ పోతా ఉన్నా. దేవా నేను ప్రార్థన చేస్తున్నా, ఆయన 2500 తీసుకోవాలి, 2500 తీసుకోవాలి, 2500 తీసుకోవాలని పోతా ఉన్నా. ఒక్క రూపాయి కూడా 3000 అనొద్దు దేవా, ఆయన మనసు మార్చు దేవా అంటే, అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతుండే. ఏమంటుండంటే, ఇదే ఆయన కూడా ప్రార్థన చేస్తే, దేవా వాళ్ళు 3000 కాదు దేవా, 3500 ఇవ్వాలి దేవా, 3000 వాళ్ళు ఇంకెక్కువ పెంచాలి దేవా, ఇంకెక్కువ పెంచాలి దేవా అంటే, దేవుడు ఎవరు ప్రార్థన వింటాడు? ఇక్కడ నేను దేవా దేవా అంటున్నా, అక్కడ దేవా దేవా అంటున్నా. ఎవరు ప్రార్థన వింటాడు దేవుడు? అంటే మనకేం ప్రార్థన చేయాలో తెలియదు. అదే 2500 పెంచే బదులు, దేవా 2500 నుంచి 3000 పెంచొద్దు అనే బదులు, నేను దేవా నా శాలరీ 10,000 నుంచి 20,000 చేయాలి దేవా అంటే అయిపోతుంది కదా. అంటే మనకు ప్రార్థన చేయడం వచ్చా ప్రార్థన చేయడం రాదు. మనకేం ప్రార్థన చేయాలో తెలియదు. అందుకోసమే బైబిల్లో రాసింది ఏమన్నదంటే, పరిశుద్ధాత్ముడు నీ లోపలికి వచ్చినప్పుడంట, పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తాడంట, ఓ దేవా నాకు ఇది కావాలని నువ్వు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, నీకు తెలియకుండానే నువ్వు సరి అయిన ప్రార్థనలు చేస్తూ ఉంటావు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు పరిశుద్ధాత్ముడు ఉట్టిగానే ఇవ్వలేదు, ప్రార్థించడానికి కూడా ఇచ్చింది. నువ్వు అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు నీకు తెలియదు, ఎందుకంటే నీకు కొన్ని అర్థం కావద్దు కూడా. అర్థమైతే నీకే మంచిది కాదు అది. నేను ప్రార్థన చేస్తూ ఉన్నా, ఓ రిఖబా అందులో రహస్నాదర షికరావు లిఖారదల ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ ప్రార్థనలలో నేను ఏం ప్రార్థన చేస్తున్నా? ఫ్యూచర్ గురించి ప్రార్థన చేస్తుండొచ్చు, నేను నాకు ముందు వచ్చే ఈ గండాల గురించి ప్రార్థన, శోధనల గురించి ప్రార్థన చేస్తుండొచ్చు. నాకు తెలియకపోవడం మంచిది అది. ఒకవేళ నాకు తెలిస్తే నేను భయపడితే, ఇప్పుడు నా ప్రార్థనలో డానియల్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాను, దేవా అన్య భాషలు నాకు అర్థమైంది అనుకో, రిఖమందలో హజ్నా ఇట్లా అన్నప్పుడు నాకు అర్థమైంది, నేను ప్రార్థన చేసిన డానియల్ నన్ను కొడతాడు, ఆ దెబ్బలు నాకు తాకొద్దు అని నాకు అనిపించింది. అది నేను ప్రార్థన చేసిన అన్య భాషలలో, డానియల్ నన్ను కొడతాడు, నాకు ఆ దెబ్బలు తాకొద్దు అన్నప్పుడు డానియల్ నా దగ్గరకు వస్తాడు. వచ్చినప్పుడు వాడు నాకు పరిశుద్ధాత్మదేవుడు ముందే ఏం చెప్పిండు, డానియల్ నన్ను కొడతాడు, అవి దెబ్బలు తాకొద్దు, ముందే ప్రార్థన చేశాను నేను. అప్పుడు డానియల్ నా దగ్గరకు వస్తాడు, వచ్చి హాయ్ అన్నా అన్నాడు. అప్పుడు నేను హేయ్ దూరముండు. ఎందుకు? నేను పరిశుద్ధాత్మలో ఏం ప్రార్థన చేసిన?
నాకు అర్థమైతే ఒకవేళ అన్య భాషలు డానియల్ నన్ను కొడతాడు, నాకు ఆ దెబ్బలు అంటే వీడు వచ్చినప్పుడల్లా నేనేం చేస్తా, ఏ డానియల్ దూరం ఉండరా అన్న హాయ్ అన్న అంటే కూడా ఏ నాకు కరాటే వచ్చు మర్చిపోకు అలా ఇట్లా అంటే నేను ఫ్యూచర్ నాకు అర్థమైంది అనుకో మనకు మంచిది కాదు అది. రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఆ పరిశుధాత్మలో రిక్కింది ఇలా తోరోజునా దరశ్రీ అన్నావు అనగానే ఆ అన్య భాషలలో నువ్వు రోడ్ మీద వెళ్ళేటప్పుడు దేవా ఆ అన్య భాషలో అర్థమైందంటే రోడ్ మీద వెళ్ళేటప్పుడు నాకు యాక్సిడెంట్ అవుతుంది, ఆ యాక్సిడెంట్లో నాకు దెబ్బలు కావద్దు అని దేవుడు పరిశుధాత్మ ముందే ప్రార్థన చేసిండు నా కోసం. యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్లో నాకు దెబ్బలు తాకొద్దు. అప్పుడు నేను రోడ్ ఎక్కుతాను మళ్ళీ నాకు తెలిసినాక ఓ అంటే నాకు యాక్సిడెంట్ అవుతుంది, ఎప్పుడవుతుందో తెలియదు, ఎందుకు అవుతుందో తెలియదు. ఓడన్నారు నేను వెళ్తా ఉంటే కారు ఓడన్నారు వస్తే అంతే వీడు నన్నే గుద్దడానికి వస్తుంది రా అని చెప్పి అంటే నాకు ముందే తెలిసింది అనుకో నేనేం చేస్తా, భయపడతా. నాకు ఒక భయం ఉంటుంది కాబట్టి మనకు తెలియకపోవడమే మంచిది. కొన్నిసార్లు మన ప్రార్థనలు అస్సలు మంచిగా ఉండవు, సెల్ఫిష్ ఉంటుంది అంతా. మనం ఏమనుకుంటాం అంటే మనం చేసే ప్రార్థనలు కరెక్ట్ అని కాదు, నీ ప్రార్థనలు కరెక్ట్ కాదు, సెల్ఫిష్ ప్రార్థనలు ఉంటాయి మన అందరి. మనం ప్రే చేసేటప్పుడు భార్యలు ప్రే చేస్తూ ఉంటారు, దేవా నా భర్తను మార్చు దేవా, ఆయన ఊకే నన్ను కొడుతుండు దేవా నా భర్తను మార్చు దేవా నా భర్తను మార్చు, ఆయనలో ఉన్న సైతాన్ కాలిపోవాలి. సామాన్య దగ్గరకు వచ్చి నా భర్తలో ఉన్న సైతాన్ కాలిపోవాలి, దురాత్మ శక్తులు అన్ని పీడిస్తున్నాయి మా భర్తని అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈమె అదే ప్రార్థన, దేవా నా భర్తను మార్చు, ఆయనలో ఉన్న సైతాన్ కాలిపోవాలి, నన్ను రోజు కొడుతుండు. అప్పుడు అన్య భాషలలో వచ్చి కూర్చుంటుంది కూర్చొని హౌరికాదల్ అన్య భాషలు మాట్లాడితే పరిశుద్ధాత్ముడు లోపల నుంచి ప్రే చేస్తూ ఉంటాడు, దేవా నన్ను మార్చు దేవా, నాలో ఉన్న సైతాన్ని కాలిపోవాలి. వాడాడు కుళ్ళ కొడుతున్నా అంటే నేను వాడిని రెచ్చగొడుతున్నా, నేను వానికి కోపం తెప్పిస్తున్నా. ఈమె ఏమన్నది, ఆమె తెలిసిన భాషలో ఈయన లోపల ఉన్న సైతాన్ని కాలిపోవాలన్నది. పరిశుద్ధాత్ముడు ఆయనతోనే ఈమెకు అర్థం కాకుండా ఈమె కోసము అడుగుతా ఉన్నాడు, దేవా నన్ను మార్చు దేవా. ఏమంటాడు, దేవా ఆయన కోపం తెప్పిస్తున్నా కదా ఆయన కొడుతుండు, తప్పు ఎవరి దగ్గర ఉంది, స్త్రీల భార్యల దగ్గర ఉంది. భర్తలు కూడా అంతే. అంటే అన్య భాషలు మాట్లాడడం నీకు తెలియదు, ఏమంది నీ మనసుకి అది అర్థం. బైబిల్ ఏమంది, మనసు ఫలవంతంగా ఉండదు అంటే నీకు అర్థం కావాలి. తప్పు నీ దగ్గర ఉంటుంది కానీ నువ్వేం చేస్తావు అంటే వాళ్ళు మారాలి అంటే నువ్వు ఫస్ట్ మారాలి. పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేసినప్పుడు ఏమైనా వద్దులా హోజ్నా బారాషికర్ అన్నప్పుడు ఏమవుతుందంటే నీ లోపల మార్పు కలుగుతుంది. నీ దగ్గర ఏం మిస్టేక్స్ ఉన్నాయో మన మిస్టేక్స్ మనకు కనపడి పక్కన వాళ్ళ మిస్టేక్స్ కనపడుతూ ఉంటాయి. కాబట్టి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినప్పుడు పర్ఫెక్ట్ ప్రేయర్ చేస్తావు. హల్లెలూయా. యేసుప్రభు ఏ ప్రార్థనలు అయితే చేసిండో అదే యేసుప్రభు కూడా పరిశుద్ధాత్ముడు. కాబట్టి యేసుప్రభు ప్రార్థనలకు జవాబులు రాకుండా ఉన్నాయా? యేసుప్రభు చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చింది. నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తే కరెక్ట్ ప్రార్థన నువ్వు చేస్తావు. మనం అనుకుంటాం దేవా నాకు ఈ జాబ్ రావాలని జాబ్ కోసం వెళ్తాం. వెళ్ళినప్పుడు మనం జాబ్ రావాలని ప్రే చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడు లోపల నువ్వు అన్య భాషలు మాట్లాడినప్పుడు ఏం చేస్తున్నంటే ఈ జాబ్ కాదు, నీకు దీనికంటే ఇంకా మంచి జాబ్ ఇచ్చిన కాబట్టి ఈ జాబ్ నీకు రాదు. పరిశుద్ధాత్ముడు వేరే ప్రార్థనలు చేస్తాడు. మనకి ఏది కావాలో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన కరెక్ట్ ప్రార్థనలు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు అన్య భాషలు మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే నీ ప్రార్థనలో నీకు తెలియదు కాబట్టి, నీ ప్రార్థనలో నీకు ఏది చేస్తే కరెక్టో ఏది రాంగో నీకు తెలియదు కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మని అడిగినప్పుడు పరిశుద్ధాత్మని నాకు తోడై ఉండని చెప్పి అన్య భాషలతో నువ్వు మాట్లాడినప్పుడు కరెక్ట్ అస్సలైన ప్రార్థన ఏందో అది పరిశుద్ధాత్ముడు మనలో నుండి చేస్తాడంట. ఎవరు ప్రార్థన చేస్తున్నారంట? మనం ప్రార్థన చేస్తున్నాం, మన ఆత్మ ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో కలిపి ప్రార్థన చేస్తుంది. దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు, దేవా నాకు ఇది దయచేయి, దేవా నాకు తోడై ఉండు, దేవా నాకు దాని నుంచి విడుదలి, దేవా దీని నుంచి విడుదలి, దేవా నా కుటుంబంని ఇంకా కట్టు, పిల్లలు మంచి పిల్లలు మంచి వాళ్ళ కోసం అడుగుతాం, దేవా ఈ పిల్లల్ని మార్చు అంటా ఉంటే దేవుడు పరిశుద్ధాత్ముడు అసలైన ప్రార్థన ఏం చేస్తాడంటే పిల్లల్ని పెంచే జ్ఞానం అడుగుతూ ఉంటాడు. దేవా నాకు పిల్లల్ని పెంచే జ్ఞానం దయచేయి, దేవా నాకు పిల్లల్ని పెంచే జ్ఞానం. అన్య భాషలు మాట్లాడినప్పుడు అసలైన ప్రార్థన ఏందో నువ్వు అసలైన ప్రార్థన అప్పుడే చేయగలుగుతావు. హల్లెలూయా. అందుకోసమే యేసుప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ప్రార్థన చేయడం రాదు. కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రార్థన చేయడం వచ్చా? వాళ్ళని అడిగినాం అనుకో, నా భర్త కోసం ప్రార్థన చేయి, నీ భార్య కోసం ప్రార్థన చేయి, నీ పిల్లల కోసం ప్రార్థన చేయండి అంటే ప్రే చేస్తారు. దేవా ఇగో నా భర్త కోసం ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళ మంచి చూసుకో. దేవా నా భార్య కోసం ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళని మంచి చూసుకో. దేవా నా పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళ మంచిగా చూసుకో. యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అయిపోయింది. భర్త కోసం చేసేసిండు, భార్య కోసం చేసేసిండు, పిల్లల కోసం చేసేసిండు, అయిపోయింది. ఆ అప్పులు పోవాలని ప్రార్థన చేయాలనుకో, దేవా అప్పులు తీసే యేసునామమున ఆమేన్. ఏముండదు ఇక, ప్రార్థనలు ఏముండదు ఇక. ఇంకా మనకు రాదు ప్రార్థన చేయడం కూడా. చాలామందికి ప్రార్థన చేయడం రాదు. ప్రార్థన చేయని వారికి ఏమంటారు, దేవా మీకు అసలు కొందరు మీటింగ్స్లోకి వెళ్తే వాళ్ళ అంశాలు కూడా వినరు.
వాళ్ళకి తెలిసిన టెంప్లెట్ ఒకటి ఉంటుంది, వీళ్ళకి ఆరోగ్యం రావాలి, వీళ్ళకి మంచి పైసలు రావాలి, అంటే వాళ్ళు ఏం చెప్పినా మనకు అవసరం లేదు, మనకు ఒక టెంప్లెట్ ఉంటుంది. వాళ్ళకి ఆరోగ్యం రావాలి, ఎవ్వరికన్నా ఆరోగ్యం కావాలి, వీళ్ళకి పైసలు మంచిగా ఉండాలి, వాళ్ళకున్న బాధలన్నీ పోవాలి, వాళ్ళకున్న కన్నీళ్ళన్నీ పోవాలి. కాబట్టి ఈ టెంప్లెట్ ఒకటి ఉంటుంది. వాడు ఏది చెప్పినా కానీ వీళ్ళు ప్రార్థన చేస్తారు, దేవా ఇగో ఇక్కడ సిస్టర్ ఉంది, ఇక్కడ బ్రదర్ ఉంది, వీళ్ళకున్న అనారోగ్యం పోవును గాక, దేవా వీళ్ళకున్న అప్పులు పోవును గాక, అంతే, అన్ని కవర్ అయిపోతాయి. వాళ్ళకి ఇంకా ప్రార్థన చేయడం రాదు. అస్సలైన ప్రాబ్లం ఏడుంది అసలు ఆ గొడవలు కావడానికి ఇవన్నిటికీ కారణమేంది మనకి తెలియదు. కాబట్టి పరిశుద్ధాత్ముడంట మన లోపలుండి ప్రార్థన చేపిస్తూ ఉంటాడంట. కాబట్టి మీరు అన్యభాషలు అనేది కొత్తోళ్ళకి దేవుడు ప్రార్థన రాని వాళ్ళకి దేవుడు నేర్పిస్తూ ఉంటాడు ప్రార్థనలు. నువ్వు అన్యభాషలు మాట్లాడుతూ ఉంటే ఒక రోజు వస్తుంది, ఆ రోజు వచ్చినాక నువ్వు నిజంగా కూడా ప్రార్థనలు కరెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటావు. అస్సలైన ప్రార్థన ఈ సిచ్యువేషన్లో ఏది ఉంటే మంచిది అనేది నీకు అర్థమవుతుంది. నువ్వు నిజంగా కూడా నీ తెలిసిన భాషలో కూడా కరెక్ట్ ప్రార్థన చేయగలుగుతావు, ఎందుకంటే నువ్వు అన్య భాషల్ని మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలి, ఎందుకంటే నీకు తెలియదు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఏమవుతుందో నీకు తెలియదు, డేంజర్స్ ఏముంటాయో నీకు తెలియదు. కాబట్టి నువ్వు ప్రార్థనలు చేస్తూ ఉండాలి, అన్య భాషలు మాట్లాడుతూ ఉండాలి. ఒకసారి అంటే ఒక పాస్టర్ వెళ్తూ ఉన్నాడంట, ఒక దేవుని నమ్ముకున్న సేవకుడు, ఒక ఆయన కారు నడుపుకుంటూ వెళ్తూ ఉన్నాడంట. ఆయనకు అనిపించిందంట, ఏమనిపించిందంటే ఈరోజు అన్య భాషలు మాట్లాడను, ఇప్పుడు అన్య భాషలు మాట్లాడిన వరకు ఆయన కారు నడుపుకుంటా ఓడిక దళవరసన దరశ్చర్య అన్య భాషలు మాట్లాడేటప్పుడు కళ్ళు మూసుకొని అవసరం లేదు, బండి నడుపుకుంటూ అన్య భాషలు మాట్లాడుతున్నాను అని చెప్పి ఓడిక నల్ల ధరించ ఎందుకర బదలవరకైనా అని వినాం అనుకో, ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. అన్య భాషలు పని చేసుకుంటూ కూడా మనం మాట్లాడవచ్చు అన్య భాషలు. ఆయన కారు నడుపుతుంటే అన్య భాషలు నడుపుకుంటా ఆయనకు అనిపించిందంట అన్య భాషలు మాట్లాడాలని. ఆయన మాట్లాడుకుంటా డ్రైవ్ చేసుకుంటూ నడుపుకుంటూ పోతూ ఉంటే సడన్లో ఒకటి ఏమైందంటే, ఒక ట్రక్ పెద్ద లారీ ఏం చేసిందంటే ఆయనకి ఎదురుగా వస్తుందంట. ఈయన అన్య భాషలు మాట్లాడుకుంటూ పోతా ఉండు, స్ట్రేట్గా ఆయనకే వస్తూ ఉందంట. ఆయన చూసి దాన్ని సడన్గా తిప్పేసిందంట, కార్ని తిప్పేవారు కొంచెంలో తప్పిపోయిందంట. కానీ ఈయన అన్య భాషలు మాట్లాడి ఈయన తప్పిపోయింది, కానీ వెనకాల ఒక కారు ఉందంట. ఆ కార్ని గుద్దితే ఆ కారు మొత్తం ఇట్లా ఒత్తుకుపోయినట్టు అయిపోయిందంట, వెనకాల ఉన్న కారు. ఈయన తప్పించుకుండు అపాయం నుంచి, ఈయన అన్య భాషలు మాట్లాడుతూ ఈయన తప్పించుకుండు. అట్లయితే ఈయన తొందరగా దిగేసిందంట, కారు దిగేసి ఏం చేసిందంటే, అరే ఏమైంది, వెనకాలకి ఏమైంది అని చెప్పి తొందరగా వెళ్ళి అక్కడ వెళ్ళి చూసిందంట. చూసే వరకు ఆ స్టీరింగ్ ఉంటుంది కదా, ఏదైతే నడిపే ఆ స్టీరింగ్ సీట్ కొట్టుకుపోయిందంట. మొత్తం సీట్ కొట్టుకుపోయే వారికి ఈ డ్రైవర్ ఏడు, మళ్ళీ వెనకాల డ్రైవర్ ఉండాలి కదా, డ్రైవర్ ఏడున్నాడు తెలుసా? డ్రైవర్ సీట్ కాకుండా పక్క సీట్లు ఉన్నట. ఈ డ్రైవర్ సీట్ ఒత్తుకుపోయింది, ఆ స్టీరింగ్ ఒత్తుకుపోయింది, మొత్తం డ్రైవర్ సీట్ కొత్తుకుపోయింది. కానీ ఇక్కడ మనిషి లేడు, పక్కన ఉన్నాడు. ఆయనకు అర్థమైతలేడు పక్కకి ఎట్లా వచ్చిండని. అలాయితే ఆయనకి అడిగిరంట, నువ్వేంది ఇక్కడికి ఎట్లా వచ్చినావు అంటే, ఆయన అంటే తెలియదు, నేను సీట్ బెల్ట్ పెట్టుకున్నా, అన్ని పెట్టుకున్నా, స్టీరింగ్ పట్టుకున్నా, అది రావడం చూసినా, అన్నీ చూసినా, కానీ ఎట్లా పక్కకు వచ్చినా నాకు తెలియదు అన్నాడట. అన్య భాషలు మాట్లాడితే నువ్వు మంచిగా ఉంటావు, నీ పక్కన వాళ్ళు కూడా మంచిగా ఉంటారు. ఏ అపాయం ఏమన్నా అయిందా వాళ్ళకి? అంత పెద్ద లారీ వచ్చి గుద్దుకుంటే కారంతా ఒత్తుకుపోయింది, ఆ స్టీరింగ్ వచ్చి ఆ డ్రైవర్ సీట్కి తాకింది. కానీ డ్రైవరు అద్భుత రీతిగా ఏమైందంటే, ఆ ప్లేస్లో నుంచి ఏదో అద్భుతం జరిగినట్టు పక్కకు వచ్చి కూర్చుండు. ఏదో జరిగింది, ఆడ అద్భుతం జరిగింది. ఇట్లాంటి అద్భుతంలు ఎప్పుడు జరుగుతాయి అంటే, నువ్వు ఆత్మవరంని వాడుకున్నప్పుడు, అన్య భాషల్ని వాడుకున్నప్పుడు. ఈ ప్రార్థనలు చేస్తూ ఉంటే ఏమవుతూ ఉంటుంది అంటే, నువ్వు అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే అస్సలైన ప్రార్థన ఏందో నువ్వు చేస్తూ ఉంటావంట. ప్రార్థన మనకు తెలుసు, అంత ప్రార్థన ఇంపార్టెంట్, ప్రార్థనే అది ఇదని తెలుసు, కానీ మనకు ప్రార్థన చేయడం రాదు. కాబట్టి ప్రార్థన చేయడం రాదన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ దేవుడిచ్చే ఆ ప్రేమతో ఇచ్చే ఈ వరముని, అన్య భాషలు అనే వరంని అందరూ పొందుకోవాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఇంకోటి కూడా ఉంది, ఇంకోటి ఏంటంటే పరిశుద్ధాత్ముడు ప్రార్థనలు ఒకటే కాదు, అన్య భాషలు అంటే ప్రార్థనలు ఒకటే కాదు. ఒకరు అన్య భాషలు మాట్లాడుతున్నారు అంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు దేవునితోని ప్రార్థనలు చేస్తున్నట్టు. హల్లెలూయా. మీ ప్రార్థనలు మంచిగా ఉండాలంటే, యేసు ప్రభు ఆయన ప్రేమించి మీకు ఇచ్చిన వరములు ఇవి. మీకు జీవితంలో ప్రతి ఒక్క చోట్ల విజయం రావాలని ఆయన ప్రేమించి మీకోసం ఇచ్చిన వరమే ఈ అన్య భాషలు. మనం చూస్తే రోమిలకు రాసిన పత్రికలు ఉంటుంది, 8వ అధ్యాయం ఒకసారి చూస్తే 26వ వచనంలో అందులో పరిశుద్ధాత్మని గురించి ఆడ రాసి ఉంటుంది. ఏమందంటే రోమిలకు రాసిన పత్రికల, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, అంటే మనకు తెలియదు ఎట్లా ప్రార్థన చేయాలని, ఆ బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. నీకేం చేస్తున్నా అంటే ఆయన సహాయం చేస్తున్నట్ట.
నీకు ఎట్లా ప్రార్థన చేయాలో తెలియదు. ఆ ప్రార్థన చేయడం తెలియదు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు అంటే మన బలహీనతను, అంటే మనకు తెలివిలేనితనంని చూసి, మన సెల్ఫిష్నెస్ని అంటే మన స్వార్థంని చూసి, మనం ఎప్పుడు ప్రార్థన చేసినా కానీ మనమే మంచిగా ఉండాలి, పక్కనోళ్ళు వాళ్ళకంటే దేవా మా మా ఆడిబట్స్ల కంటే నేను మంచిగా ఉండాలి, దేవా నేను వీళ్ళకంటే నేను మంచిగా ఉండాలి, దేవా నేను సీఎంని అయిపోవాలి, దేవా నేను పిఎంని అయిపోవాలి, దేవా నేను ఈ బొడుపల్ల అందరికంటే కూడా నేను అంటే అందరికంటే మంచిగా ఉండాలంటే దాని అర్థమైంది అందరూ ఆగం ఉండాలనే కదా. దేవా నేను ఆఫీస్లోకి వెళ్తే అందరిలో నన్ను తలగా నియమించు దేవా అంటే అందరు కింద ఉండాలనే కదా. అంటే నువ్వే హై నువ్వే హై నువ్వే హై ఎక్కడ చూసినా కానీ మన ప్రార్థనలు ఎట్లుంటాయి, నేనే హై ఉండాలి, నేనే తోపు ఉండాలి. కానీ ఆ బలహీనతల్ని చూసే అంట ఎవరు సహాయం చేస్తున్నంటే ఆత్మ సహాయం చేసినాడు. ఏలయనగా యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. నీకు తెలియదంటే ఎట్లా ప్రార్థన చేయాలో. అందుకే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. ఆయననే మన పక్షం నుండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన నువ్వు అన్య భాషలు మాట్లాడినప్పుడు హోరికా హోల్లరాజ్ నాదరో షిరియద్ ఇట్లా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయననే మన బలహీనతలను అర్థం చేసుకొని, మన తెలివిలేనితనం అర్థం చేసుకొని ఆయనే మన కోసము ప్రార్థన చేస్తూ ఉంటాడు, సరి అయిన ప్రార్థనలు చేస్తూ ఉంటాడు. ఇంకోటి ఏం చేస్తాడంటే తెలుసా ఆయన, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును పౌలు అంటుడు. ఆయన పరిశుద్ధాత్మతో ప్రార్థన చేస్తాడంట, మనసుతోని ప్రార్థన చేతును. అంటే ఇట్లా నార్మల్గా చేయొద్దని అంటలేడు. అన్య భాషలతో ప్రార్థన చేయాలి, నార్మల్గా కూడా ప్రార్థన చేయాలి. ఇంకోటి ఏమంటాడు, ఆత్మతో పాడుదును మనసుతో పాడుదును. హల్లెలూయా. అంటే అన్య భాషలతో నువ్వు అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు అంట నువ్వు పాటలు పాడుతున్నట్టు కూడా అంట. దేవుణ్ణి అడగడమే కాదు, దేవుణ్ణి నువ్వు స్తుతిస్తున్నట్టు కూడా అంట. నువ్వు దేవుణ్ణి అన్య భాషలో హోరికా సభా హోతలో రషిరి అంటా ఉంటే నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావో నీకు తెలియదు, ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తావో నీకు తెలియదు. నువ్వు ఐదర్ చేస్తే ఒకవేళ ప్రార్థన చేస్తూ ఉంటావు, లేకపోతే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటావు. ఎందుకు అంటే నీకు ప్రార్థన చేయడం ఎట్లయినా రాదు, అట్లనే స్తుతించడం కూడా నీకు రాదు, నాకు కూడా రాదు. మనకి ఏ మాటలు మాట్లాడాలో కూడా ఎట్లా స్తుతించాలో కూడా తెలియదు. అసలు అర్థం కాదు మనకి ఏం దేవుణ్ణి ఎట్లా పొగడాలి. కొందరికి అయితే అసలు నిజంగా కొందరు ఏం తెలియనట్టే ఉంటారు, వాళ్ళకి ఎట్లా పొగడాలనో కూడా తెలియదు. దేవుణ్ణి స్తుతించాలంటే నీకు మాటలు రావాలి, కొందరికి మాటలు ఉండయి. మనలో చాలా మందికి కూడా ఏదన్నా కానీ ఏదైనా మంచిది ఉందనుకో మెచ్చుకోవాలంటే వాళ్ళకి తెలిసింది ఒకటే, బాగుంది మంచిగా ఉంది, రెండే పదాలు వస్తాయి, ఇంకేవి రావు. ఈ అన్నం ఎట్లుందంటే మంచిగా ఉంది, ఈ డ్రెస్ ఎట్లుందంటే మంచిగా ఉంది, అది ఎంత సినారియో ఎట్లుందంటే మంచిగా ఉంది, నా హెయిర్ స్టైల్ ఎట్లుంది మంచిగా ఉంది, నా భార్య ఎట్లుంది మంచిగా ఉంది. ఈ మంచిగా ఉంది తప్ప ఇంకా ఏ పదమే రాదు వాళ్ళకి. ఎవరైనా కనపడితే మంచిగా ఉన్నారా, మంచిగా ఉన్నాం, బాగున్నారా, బాగున్నాం. ఈ మంచిగురు బాగురు తప్ప ఇక పదాలే దొరకాయి వాళ్ళకి. అది ఎంత ఇంకా చెప్పాలంటే అసలు అట్లా ఉండనే ఉండొద్దు. మనం మంచిగా పొగడడం నేర్చుకోవాలి. ఇంకా పురుషులు అయితే ఇంకా భార్యల్ని మంచిగా పొగడాలి. కొందరు భర్తలకు అసలు ఏం తెలియదు, భార్యలు నిజంగా స్త్రీకి ఏంటంటే పొగడబడడం ఇష్టం. వాళ్ళకి ఒక కూర వండినప్పుడు అది తిన్నప్పుడు వాళ్ళు చూస్తూ ఉంటారు, ఎట్లా ఏం ఫీల్ అవుతాడు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏం చేస్తారు, మంచిగా వండి పెడదాం అనుకుంటారు. అప్పుడు తింటాడు వాడు, తిని ఎట్లుంది మంచిగా ఉంది. ఇంకో కూర వండుతారు, అది తింటాడు, ఎట్లుంది మంచిగా ఉంది. మంచి డ్రెస్ వేసుకుంటారు, ఎట్లుంది మంచిగా ఉంది. ఇది తప్ప ఇంకా మాటలు రావు వాళ్ళకి. కానీ పొగడాలి, ఏదన్నా కానీ మంచిగా ఉంది బాగుంది, మంచిగా ఉంది, లేకపోతే అది కూడా ఉండదు. అట్లా చూసి ఆ మాట కూడా రాదు, మంచిగా ఉందని మాట కూడా రాదు, ఎట్లుందంటే కానీ రావాలి మాటలు, ఆ పదాలు రావాలి మనకి. మన నోర్లు ఏమైందంటే ఈ పొగడము, ఇట్లా అప్రిషియేట్ చేయడము, స్తుతించడం ఇట్లాంటివి రావు మనకి. మన నోర్లు అంతే, మన తెలుగులో అంతే. కానీ దేవుడు అట్లా కాదు. దేవుడు ఎట్లా పొగుడతాడు తెలుసా? ఒకసారి మంచిగా ప్రేమ ఉన్నోళ్ళు ఏం చేస్తారు అంటే మంచిగా పొగుడతారు. మనం పరమగీతాలలో చూస్తే దేవుడు మంచిగా ఉన్నావు అనడు. ఒక ప్రేమించిన వాళ్ళు ఎట్లా పొగడాలి తెలుసా? డేవిడ్ చూసి నేర్చుకోరా, వాడే నాకు నేర్పిస్తాడు కరెక్టే. ఒక అమ్మాయిని చూసినప్పుడు, ఎవరినో ఒకరిని కాదు భార్యల్ని చూసినప్పుడు ఇట్లా దేవుడు ఎట్లా వర్ణిస్తాడు, ఎంత మంచిగా ఉన్నాయి నీ కళ్ళు, షో ఎంత అందం ఇది, ఆ కురులు చూడు, అవి కురులా ఇంకేమన్నా, ఆ కండ్లు గువ్వ కండ్లు అవి, ఆ ముక్కు శిల్పికారి చెక్కినట్టు ఎంత కొచ్చగా ఉంది, ఆ నవ్వు చూడు, నవ్వుతే ఆరోగ్యానికి మంచిదంట,
నువ్వు నవ్వుతే నా ఆరోగ్యానికి మంచిది. ఇట్లా ప్రేమగా మాట్లాడాలి. పొగడడం రాదు, ఇవన్నీ అబద్ధాలే తెలుసు. విశ్వాసంతో మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిగా ఉండకపోయినా కానీ ఏం మాట్లాడాలి? పొగడాలి. మనకి మంచి ఇట్లా మంచిగా ఉంది. కొందరు తప్పు ఇక్కడనే అయ్యేది, భర్త ప్రేమించకపోవడం వల్లనే ఆ మంచిగా వండి పెడుతుంది, తింటాడు, తిని మంచిగా ఉంది ఇంకా చెప్పు అంటే అంతే, రావు మాటలు రావు. మా అమ్మ దీనికంటే మంచిగా ఉంటుంది, అయిపోయింది. మా అమ్మ దీనికంటే మంచిగా అయిపోయింది అంటే అంతే, చీర కొంగు దులుపుతుంది, తర్వాత వాందుమ్ము దులుపుతుంది. ఇక ఏం మాట్లాడదు, లేకపోతే నోరు మూసుకొని అన్న కూర్చోవాలి. మంచిగా ఉంది అంటాడు, ఇంకా అనగానే మా అమ్మ ఇంకా మంచిగా ఉంటుంది, అయిపోయింది. ఆడికి అయిపోయింది. మీ అమ్మనే వచ్చి ఉండమను, మీ అక్కను ఉండమను, మీ అమ్మను ఉండమను, మీ తాతను ఉండమను, మీ అందరిని వచ్చి ఉండమను, నేనెందుకు ఇంకా నీకు, అయిపోయింది. ఆడికి ఎండ్ అయిపోయింది. ఎందుకు, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? ఇదంతా పోవడం రాలే, అప్రిషియేట్ చేయడము రాలే. ఎప్పుడు కూడా అమ్మల్ని అక్కల్ని జ్ఞాపకం చేసుకోవద్దు. నువ్వే మంచిదాన్ని, మా అక్క కూడా మంచిది కాదు, మా అమ్మ మంచిది కాదు, నువ్వే మంచిదాన్ని అంటే ఓ షెట్. వాళ్ళని పోడుతూ ఉంటే వాళ్ళని నీ కళ్ళు మంచిగా ఉన్నాయంటే ఓకోండి మరీ మీరు అన్నారంటే దాని అర్థం ఇంకా కావాలని వాళ్ళకి, ఇంకా పొగడాలని. అప్పుడు పొగడాలి, నిజంగానే పొగడాలి. అరే నేను తప్పు, అరే బైబిల్ ప్రకారంగా ఇదేం బ్రదర్ మీరు మాటలతోని అట్లా లేనిది ఉన్నట్టు, అదే విశ్వాసం. లేనిది ఉన్నట్టు చూడడమే విశ్వాసం. దేవుడు మనల్ని అట్టనే పడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూసి, పురుషులారా మీరును మీ భార్యని ప్రేమించండి. ఎట్లా ప్రేమించండు ఇప్పుడు? అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమ గల సంఘంగాను తన ఎదుట దానిని నిలబెట్టుకునవాలని వాక్యముతో ఉదక స్నానము చేస్తును. హల్లెలూయా. దేంతోనంటే ఉదక స్నానం చేస్తాడంట? వాక్యంతో. అంటే మాటలు మాటలు. ఈ మాటలతోని దేవుడు అంట ఉదక స్నానం చేస్తాడంట మనల్ని. ఇప్పుడు కూడా మీరు వచ్చిరా, మీరు ఏం చేస్తారంటే వాక్యంతో స్నానం చేయబడతా ఉంటారు. ఉదక స్నానం మీదంతా పోతా ఉంది. అంటే మీకున్న శోధనలు అవన్నీ కూడా అంటే దేవుడు మాటలతోని ఏం చేస్తాడంటే సెట్ చేస్తూ ఉంటాడంట. మంచిగా ఉన్నోళ్ళని మెచ్చుకుంటాడు దేవుడు, మంచిగా చేసుకోవడానికి మెచ్చుకుంటుండంట, వాక్యంతో సరి చేసుకుంటాడంట. కాబట్టి పిల్లల్ని పెంచడం కూడా, పిల్లలు ఏదన్నా మంచి ప్రైజ్ తీసుకొచ్చిరనుకో, ఏదైనా మంచి ఫస్ట్ ర్యాంక్ వచ్చిరనుకో, తండ్రుల దగ్గరకు వస్తారు. తండ్రుల దగ్గరకు వచ్చి డాడీ నేను ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనగానే వాడు చూస్తాడు, నవ్వుతాడు, ఒక స్మైల్ ఇస్తాడు, కానీ ఏం మాట్లాడాలో తెలియదు. మంచిది అంతే, వెళ్ళిపోయాడు అంతే. వాడంతా హ్యాపీగా ఎగ్జామ్స్ రాసి కష్టపడి రాత్రులు చదివి అంతే చేసి డాడీ నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటే మంచిది అంతే. ఏమన్నా ఉందా ఆడ? భార్య మంచి చీర కట్టుకున్నప్పుడు ఏం చేయాలి? మంచిగా ఉందంట, అరే ఎంత మంచిగా ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావు, అసలు నీలా అంటోళ్ళు ఎవరన్నా ఉంటారా భూమి మీద? అసలు ఇంత అందం నేను చూడలేదు. అన్నం తిన్నప్పుడు అసలు ఇది స్వర్గం, నాకు ఈ రుచి చూస్తూ ఉంటే పరలోకంలో కూడా ఇంత మంచి రుచి ఉంటుందా? ఇట్లాంటివి అనాలే. బ్రదర్స్ అనుకోవచ్చు, బంటి బ్రదర్కి పెళ్ళైనాక తెలుస్తుంది అంటాడో లేదో అని నేనంట. హల్లెలూయా. ఎందుకంటే నాకు తెలుసు బైబిల్ చెప్పింది, నేను బైబిల్ ప్రకారం జీవిస్తా. హల్లెలూయా. ఇవాళ మనకు కూడా దేవుని స్తుతించడం రాదు. దేవుడు ఏదైనా అద్భుతం చేసిన అనుకో, దేవా నువ్వు మంచోని, చాలా మంచోని దేవా అంటాడు. తర్వాత మళ్ళీ ఇంకా మంచి ఏం మాటలు రావట్లేదు, దేవా నువ్వు ఎంత మంచోని దేవా. ఫస్టే అన్నాడు దేవా చాలా మంచోను అని, మళ్ళీ అంటాడు దేవా నువ్వు ఎంత మంచి. దేవుడే షాక్ అవుతాడు, అరే ఇప్పుడే అన్నాడు చాలా మంచోడు, మళ్ళీ నన్నే అడుగుతాడు ఎంత మంచోని దేవా అని. నిజంగా మనుషులకి దేవుని దగ్గరకు వచ్చి స్తుతించడం ఎట్లనో తెలియదు, ఆరాధించడం ఎట్లనో తెలియదు. అందుకోసం పరిశుద్ధాత్ముడు అనేటోడు ఉన్నాడు మనలో. స్తుతించడం రాదు కాబట్టి, నీకు ఆరాధించడం రాదు కాబట్టి, పరిశుద్ధాత్ముడు మన లోపల ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, కొరింథీయులు రాసిన పత్రికలు ఉంది, ఆయనే దేవునికి పాటలు పాడుతూ ఉంటాడు, ఆయనే స్తుతిస్తూ ఉంటాడంట. ఓ రికబాహోజ్ లదరషిరియద్ అండ్ హల్లదనిజబిందనిజబరషిరియా. ఇట్లా ప్రార్థనలు అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే నీకు తెలియదు ఎట్లా స్తుతించాలనో, నీకు తెలియదు ఎట్లా పొగడాలనో, నీకు తెలియదు ఎట్లా ఆరాధించాలనో. కానీ పరిశుద్ధాత్ముడు నీ బదులు ఆయన స్తుతిస్తూ ఉంటాడంట. ఎందుకంటే ఎక్కడైతే స్తుతులు ఉంటాయో అక్కడ స్తుతుల సింహాసీనుడు అని ఉంటుంది, దేవుడు అక్కడ ఉంటాడు. యెహోషాపాతు స్తుతిస్తూ ఉంటాడు, విజయం వస్తుంది, యుద్ధం గెలుస్తాడు. నీకు స్తుతించడం రాకపోతే అన్య భాషలు మాట్లాడు, నీకు విజయం వస్తుంది. హల్లెలూయా. అద్భుతాలు జరిగిన సంఘాలన్నీ కూడా, అద్భుతంలో చనిపోయిన వాళ్ళు లేవడం కానీ, స్వస్థతలు జరగడం కానీ, ఇట్లాంటి సంఘాలన్నీ కూడా మీరు చూస్తే ఏ సంఘం అన్నా కానీ, మన హైదరాబాద్లో కూడా ఎక్కడైతే మిరాకిల్స్, సూచక్రియలు, అద్భుతాలు జరుగుతున్నాయి అంటే గుర్తుపెట్టుకోండి, ఆ సంఘంలో అన్య భాషలు మాట్లాడతారు ఖచ్చితంగా.
అన్య భాషలు ఏదైతే సంఘంలో ఉన్నాయో ఆ సంఘంలో సూచక్రియలు జరుగుతాయి. కాబట్టి నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మనమందరం కూడా అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే మన సంఘంలో అద్భుతములు దేవుడు జరిగిస్తాడు. మనం అందరం ఏకరీతిగా ఒకరే కాదు, నేను ఒక్కనే, ఇక కొందరు సిస్టర్స్ బ్రదర్సే కాదు, అందరూ మాట్లాడాలి. అప్పుడు చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేస్తారు. హల్లెలూయా. దేవుని స్తుతించడం ఏందో నీకు తెలియదు కాబట్టి దేవునికి అన్య భాషలు ఇచ్చిండు. మనం చూస్తుంటే మోషేకి దేవుడు చెప్తాడు, ఏమని చెప్తాడంటే, ఓ మోషే, ఐగుప్తులోకి వెళ్ళి ఇజ్రాయెల్ ప్రజల్ని తీసుకురా. ఎందుకు తీసుకురమ్మంటాడంటే, ఈ సీనాయి కొండ, దేవుడు మోషేతో మాట్లాడిన ఆ సీనాయి కొండ దగ్గరనే దేవుడు ఏమంటాడంటే, ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి వచ్చి ఇక్కడ నన్ను ఆరాధించాలి. ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ని తీసుకురమ్మన్నది ఎందుకంటే, ఫస్ట్ రీజన్, ఈ సీనాయి కొండ దగ్గర దేవుణ్ణి ఆరాధించడానికి. వాళ్ళ ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ రావడానికి మొదటి కారణం ఏంటంటే, అందుకోసం ఫరో దగ్గరికి వెళ్తాడు. ఫరో దగ్గరికి వెళ్ళి, ఓ ఫరో, నా దేవుడు ఇజ్రాయేలు దేవుడు మమ్మల్ని ఒక కొండ దగ్గరికి రమ్మన్నాడు, ఎందుకంటే అక్కడ దేవుణ్ణి ఆరాధించాలంట, మా దేవునికి మేము ఆరాధన స్తుతి చెల్లించాలంట అన్నప్పుడు ఆ ఫరో ఏం చేస్తాడు తెలుసా? ఫస్ట్ వద్దంటాడు, తర్వాత ఒక తెగులు వస్తుంది, సరే పో అంటాడు. మళ్ళీ వెళ్దామని అంతా రెడీ అయ్యే లోపల ఏం చేస్తాడంటే వద్దంటాడు. మళ్ళీ ఒక తెగులు వస్తుంది, మళ్ళీ వెళ్తాడు. ఫరో పోయి ఆడ మేము 3 రోజులే పోతాం, ఫరో 3 రోజులు వెళ్ళి స్తుతించి వచ్చేస్తాం, ఆ కొండ దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించి మేము మళ్ళీ వచ్చేస్తాం అంటే పో అంటాడు. పో అనగానే మళ్ళీ రెడీ అవుతారు, రెడీ కాగానే వద్దంటాడు. ఎంత ఇరిటేషన్గా ఉంటుంది తెలుసా? అట్లనే 10 సార్లు అట్లనే చేస్తాడు ఫరో. పొమ్మంటాడు, వీళ్ళు రెడీ అవుతారు, వెళ్ళే టైంలో వద్దు అంటాడు. మనం కూడా ఏదైనా ప్లాన్స్ వేసుకొని బయటికి వెళ్తూ ఉంటే అంతా రెడీ అయినాక ఆ ప్లాన్ క్యాన్సిల్ అయిందంటే ఎంత కోపం వస్తుంది కదా. ఈ ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఫరో ఎల్లు అంటాడు, అంత రెడీ అయ్యి వెళ్దామనే లోపల వద్దు మిమ్మల్ని పంపియ, ఇక్కడనే ఉండండి అనగానే అట్లా ఒక తెగులు 10 తెగులు అట్లనే వస్తాయి. ఆయన పొమ్మంటాడు, ఆ పంగనే ఒక తెగులు వస్తుంది. ఆయన పొమ్మంటాడు, ఆ పంగనే ఒక తెగులు వస్తుంది. ఆయన పొమ్మంటాడు, ఆగు అనగానే ఒక తెగులు వస్తాయి. అట్లా 10 తెగుళ్ళు వస్తాయి. 10 తెగులు వచ్చినాక ఆ తెగుళ్ళు అన్నీ అయిపోతుంది. లాస్ట్ తెగులు అయిపోయినాక వీళ్ళు వస్తారు, సీనాయి కొండ దగ్గరకు వస్తారు. ఆ సీనాయి కొండ దగ్గర వీళ్ళు ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలి, కానీ వీళ్ళకి ఆరాధించడం ఎట్లనో తెలియదు. సీనాయి కొండ దగ్గరకు అందరూ వచ్చేసారు, ఇజ్రాయెల్ ప్రజలు అందరూ వచ్చేసారు. అందరూ వచ్చి దేవుడు అన్నాడు, ఐగుప్తు నుంచి తీసుకురా, ఇక్కడికి వచ్చి ఇజ్రాయెల్ని ఆరాధించాలి అన్నప్పుడు ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ అందరూ వస్తారు, వచ్చి ఆ కొండ దగ్గరకు వచ్చి కొండ దగ్గర ఉంటారు. కానీ వీళ్ళకి ఎట్లా ఆరాధించాలో, మనకెట్లయితే ఆరాధించడం రాదో వాళ్ళకు కూడా ఆరాధించడం రాదు. కాబట్టి వాళ్ళకి ఎట్లా ఆరాధించాలో తెలియక ఏం చేస్తారంటే, లోకానుసారంగా ఏం చేస్తారంటే ఒక బొమ్మను చేసుకుంటారు. ఒక బొమ్మను చేసుకొని దానికి ఎందుకంటే వాళ్ళకి తెలిసిన ఆరాధన అదే. చాలా మందికి తెలిసిన ఆరాధన ఏముండదు, ఒక బొమ్మను చేయాలి, అనాలి, అంతే వచ్చేసేయాలి. ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళి ఏదో ఒక చేసి రావాలి, అదే మనకు తెలిసిన ఆరాధన. అవి ఇజ్రాయెల్ ప్రజలు కూడా వచ్చిర్రు, ఆ సీనాయి కొండ దగ్గర మోషే పైకి వెళ్ళగానే వీళ్ళకి ఎట్లా ఆరాధించాలో వీళ్ళకి అర్థం కాక ఒక బొమ్మను చేసుకోరు, ఒక దూడని చేసుకోరు, దాన్ని ఆరాధించరు. దేవుడు ఎవరిని ఆరాధించడానికి తీసుకొచ్చింది ఇక్కడికి? ఆయనను ఆరాధించడానికి. ఐగుప్తు నుంచి విడుదలిచ్చి తీసుకొస్తే వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళకి ఆరాధించడం తెలియదు కాబట్టి బొమ్మను ఆరాధించారు. కానీ దేవుడు ఎట్లా ఆరాధించాలో చెప్పడానికే దేవుడు ఏం చేసినట్టే ధర్మశాస్త్రం ఇచ్చిండు. పాత నిబంధనలా ఆరాధించడం అంటే ఏంటంటే ధర్మశాస్త్రంని నెరవేర్చడం, ధర్మశాస్త్రాన్ని పాటించడం. పాత నిబంధనలో ఆ పెంతెకోస్తు పండుగ రోజు దేవుడు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చిందంటే, ఎవరైతే ఈ ధర్మశాస్త్రాన్ని పాటిస్తారో వాళ్ళు దేవుణ్ణి ఆరాధించినట్టే. దేవుడు ఆరాధించడానికి ఎందుకు పిలిచిందంటే, ఈ ధర్మశాస్త్రం ఇచ్చి, ఈ ధర్మశాస్త్రం నువ్వు నెరవేరిస్తే, ఈ ధర్మశాస్త్రం నీ కట్టడలను ఆజ్ఞలను నువ్వు పాటిస్తే నువ్వు ఆరాధించినట్టు. ఎవరైతే ఆరాధిస్తారో దేవుణ్ణి వాళ్ళకి విజయం వస్తుంది. యెహోషువ ఒకసారి భయపడతా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ధర్మశాస్త్రం ఇస్తాడు. ఏవో ధర్మశాస్త్రం ఉంది కదా, దీన్ని పాటించు, దీన్ని నెమరువై, నీ నాలుక నుంచి అది తీసివేయకు, ధర్మశాస్త్రం నెమరువై అంటే వాళ్ళు అంటూ ఉంటారు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, దొంగలించకూడదు, ఇట్లాంటిది ఈ బలి ఇట్లా అర్పియాలి, అదంతా నెమరు వేస్తూ ఉంటారు. ఎవరైతే ఆ ధర్మశాస్త్రంని, ఆ పెంతెకోస్తు దినంలో వచ్చిన ఆ ధర్మశాస్త్రంని ఎవరైతే నెమరు వేస్తూ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే విజయవంతంగా వెళ్తూ ఉంటారు. దేవుడు సీనాయి కొండ దగ్గర ఎందుకు అది ఇచ్చిండంటే, ఈ కానానుకి వెళ్ళేంత వరకు వీళ్ళకి వచ్చే శ్రమలు జయించాలంటే ఈ ధర్మశాస్త్రం ఉండాలి. ఈ ధర్మశాస్త్రం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు పాటిస్తూ ఉంటే అన్ని శ్రమలు జయించుకుంటూ ఆ కానాన్లోకి వెళ్తూ ఉంటారు. అదే ఆరాధన, అదే దేవుడు అడిగిన ఆరాధన. అది పాత నిబంధనల పెంతెకోస్తు దినంలో. కానీ యేసుప్రభు వచ్చిండు. అందరికీ తెలిసి ఏంటంటే ధర్మశాస్త్రం ఎవ్వరు కూడా నెరవేర్చలేరు. ఎవ్వరు కూడా దేవుణ్ణి ఆరాధించే కంప్లీట్గా మంచిగా ఆరాధించే ఒక్క ఆరాధికుడు కూడా దేవునికి దొరకలేదు. ఎందుకంటే ఒక్కడు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించలేదు.
అప్పుడు యేసుప్రభు వచ్చి సమరయ స్త్రీతో ఒక మాట అంటాడు, యోహాను 4వ అధ్యాయంలో. ఏమంటాడు అంటే, ఇప్పుడు టైం వస్తుంది, ఇన్ని రోజులు ఎవ్వరు ఆరాధించలే కదా దేవుణ్ణి, ఇప్పుడు ఒక టైం వస్తుంది. ఆయన యోహాను అంటాడు, ఏమంటాడంటే, అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. ఈ ధర్మశాస్త్రం వల్ల ఎవ్వరు ఆరాధించలేకపోయారు దేవుణ్ణి. కానీ యేసుప్రభు సమరయ స్త్రీతో అంటుండు, ఇప్పుడు టైం వస్తుంది, ఆరాధించే టైము, అస్సలైన టైము, యథార్థంగా ఆరాధించేది. పాత నిబంధనల పెంతెకొస్తు దినంన ఆరాధించడానికి ధర్మశాస్త్రం ఇచ్చిండు, కానీ ఆ ధర్మశాస్త్రం వల్ల ఎవరు ఆరాధించలేకపోయారు. కానీ దేవుడు అంటుండు, యేసుప్రభు అంటుండు, యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలనని, ఆత్మతోనూ ఎవరైతే ఆరాధిస్తారో దేవుణ్ణి అట్లాంటి వాళ్ళే దేవుని కావాలంట. హల్లెలూయా. అంటే నువ్వు అన్య భాషలతో ఆరాధిస్తే అట్లాంటి వాళ్ళు దేవుని కావాలంట. నాకు అన్య భాషలు వద్దు అనొద్దు, దేవుడు నాకు వద్దు అంటాడు. అప్పుడు మనం పాటలు వాడతాం, కరెక్టే, తెలిసిన లాంగ్వేజ్లో వాడతాం. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము. ఇట్లా ఆరాధించేటోళ్ళు ఉన్నారు. కానీ దేవునికి అసలైన ఆరాధన ఏంది? ఆత్మతో ఆరాధించేటోళ్ళు కావాలి. అన్య భాషలతో ఆరాధించ, అన్య భాషలు అంటే ఏదో కష్టమైనది అనుకోకండి, అది దేవుడిచ్చే వరం. అది మీకు ఆశ ఉంటే, లాస్ట్ టైం చెప్పిన, మీరు నోరు తెలిస్తే చాలు దేవుడు అన్య భాషలతో నింపుతాడు మీ నోరుని. అవి వస్తాయి, మీకు ఆశ ఉంటే చాలు. అదేదో కష్టమైనది, ఏదో ఎన్నో ఫాస్టింగ్లు, ఎన్నో మెడిటేషన్లు, ఎన్నో సేవలు అవి చేస్తూ వచ్చేది కాదు. నువ్వు క్రైస్తవునిగా మారినవా, యేసుప్రభువులో తిరిగి జన్మించినవా, నీకు వచ్చిన ఒక బర్త్డే గిఫ్ట్. అది గిఫ్ట్ ఎవరైనా కష్టపడితే శాలరీ వస్తుంది, గిఫ్ట్ ఉచితంగా ఇస్తారు. దేవునికి అన్య భాషలు గిఫ్ట్ లాగా ఇస్తుండు. హల్లెలూయా. అది నువ్వు తీసుకోవడమే, రిసీవ్ తీసుకోవడం. దేవుడు నాకు ఇచ్చినావు, నేను నమ్ముతున్నా, మాట్లాడుతున్నా. హోడి కాహో దలారజా దలో రషిరియా, మాట్లాడమే. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, స్తుతిస్తున్నావు. నీకు ప్రార్థన చేయడం రాదు, స్తుతించడం రాదు. కరెక్ట్ ప్రార్థన చేస్తున్నావు, కరెక్ట్ ఆత్మతోటి దేవుని అట్టివారే తండ్రికి కావాలని కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించిన. ఆ ఇజ్రాయెల్ ప్రజలు పెంతెకొస్తు దినంన ధర్మశాస్త్రం పొందిరు, అది ఆరాధన. మళ్ళీ పెంతెకొస్తు, యేసుప్రభు చనిపోయి తిరిగి లేచినాక మళ్ళీ పెంతెకొస్తు వచ్చింది. ఆ పెంతెకొస్తు రోజు దేవుడు ఏం చేసినంటే అన్య భాషలు ఇచ్చినట్టు అందరి మీద. హల్లెలూయా. ఎందుకంటే పాత నిబంధనల ధర్మశాస్త్రంని అనుసరిస్తే అది ఆరాధన, కొత్త నిబంధన అన్య భాషలు మాట్లాడితే అది ఆరాధన. హల్లెలూయా. అప్పుడు ధర్మశాస్త్రం ఇచ్చిండు, ఇప్పుడు ఆత్మ వరము ఏంటంటే అన్య భాషలు ఇచ్చిండు. హల్లెలూయా. పాత నిబంధనలు ఉన్న వాళ్ళు మనం పాత నిబంధన అంతే అవుతా కూడా ధర్మశాస్త్రంని ఎంత అయితే వాళ్ళు ఆనుకొని ఉంటారో అంత గొప్పగా వాళ్ళు బతుకుతారు. కొత్త నిబంధనల ఈ అన్య భాషలను ఎంతైతే నువ్వు ఆనుకొని ఉంటావో నువ్వు అంత గొప్పగా బతుకుతావు. హల్లెలూయా. ఈ అన్య భాషల గురించి ఎందుకు ఊకే నేను చెప్తా ఉన్నానంటే, అది ఎక్కువ ఇంపార్టెంట్. కాబట్టి మనం వస్తున్నాం, కూర్చుంటున్నాం, ఆరాధిస్తున్నాం, మనకు తెలిసిన భాషలో ప్రార్థన చేస్తున్నాం, ఇవన్నీ ఓకే. కానీ ఇంకా హైయెస్ట్ లెవెల్ ఉంది, అదే అన్య భాషలు. అది అందరికి ఇచ్చిండు దేవుడు. మనకి అపోస్తుల కార్యంలో కూడా ఉంటుంది. వాళ్ళందరూ ఎప్పుడైతే కొర్నేలి ఇంట్లో అందరు ఎప్పుడైతే ఉంటారో పరిశుద్ధాత్మ దిగంగానే వాళ్ళు అన్య భాషలు మాట్లాడినంట. అన్య భాషలు మాట్లాడగానే బైబిల్లో రాసి ఉంటుంది, భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండిరి. హల్లెలూయా. వీళ్ళు భాషలతోని దేవుని గణపరుస్తురంట. హల్లెలూయా. అన్య భాషలు మాట్లాడినప్పుడు దేవుణ్ణి గణపరుస్తూ ఉంటావు, నీ నోటికి శక్తి వస్తుంది, నువ్వేదంటే అది జరుగుతూ ఉంటుంది. నీకు తెలియకుండానే రోడ్ మీద వెళ్ళేటప్పుడు నేను చెప్పిన యాక్సిడెంట్ ఇది, అది తెలిసినాక కూడా నేను కూడా మొన్న రీసెంట్గా నాకు జాబ్ వచ్చింది. ఇది మీకు తెలియదు, చెప్తున్నా అందరికీ. మీరు అందరు ప్రార్థనలు చేసినా నాకు జాబ్ వచ్చింది, మంచి జాబ్ దేవుడు ఇచ్చిండు. నేను హెచ్ఆర్ మేనేజర్ ఇప్పుడు ఒక కంపెనీలో. హల్లెలూయా. మంచిగా మీరు అట్లనే ప్రార్థన చేస్తూ ఉండండి, నాకు మంచి భార్య కూడా రావాలని చెప్పి. ఎందుకంటే మంచి భార్య రాలేదనుకుని ఇట్లా నవ్వుకుంటే చెప్పా, ఆమె వచ్చి నన్ను ఏదో ఒకటి ఇంట్లో కొడుతుంది, నేను ఈడికొచ్చి ఏడుస్తా.
కాబట్టి మంచి జాబ్ రావాలని ప్రార్థన చేసి మంచి జాబ్ వచ్చింది, మంచి జాబ్ భార్య రావాలని ప్రార్థన. ఎందుకంటే నేను వాక్యాలు మంచి చెప్పాలంటే నాకు ఏ ఇంట్లో లొల్లు ఉండొద్దు. ఇంట్లో లొల్లి పెట్టుకుని ఏ ఏ ఏ అని అరుస్తాను, ఈడికి వచ్చి ఏ ఏ ఏ అని అరుస్తాను ఇక. కాబట్టి ప్రార్థన చేయండి దేవుడు. అట్లయితే మొన్న జాబ్కి వెళ్ళేటప్పుడు ఏమైందంటే ఎందుకు నాకు కూడా అనిపించింది అన్య భాషలు మాట్లాడాలని. మనం అనిపించినప్పుడు మాట్లాడాలి. నేను డ్రైవ్ చేసుకునే హోడి కథల హౌస్ నదర్ షిడి ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తా ఉన్నా. మాట్లాడుతుంటే సడన్గా ఆపేసిన. మనకు కొంతసేపు అయినాక నోరు వస్తుంది కదా, కొంతసేపు అయినాక ఆపేసినాక ఏమైంది, అట్లనే వెళ్తా ఉన్నా. ఒకడు బండోడు ఏం చేసినంటే వాడు అసలు మొత్తం స్పోర్ట్స్ రైడర్ లాగానే వాడు ఉందే యాక్టివ్ అనే, కానీ వాడేదో రేస్కి వెళ్తున్నట్టు ఏం చేసినంటే సడన్గా నేను ఇట్లా వెళ్తా ఉంటే వాడు అక్కడ ఉన్నోడు ఇట్లా కట్టు కొట్టి కరెక్ట్ నా దగ్గరకు వచ్చేసిండు. నేను వాడు అట్లా వెళ్ళిపోతాడు ఏమంటే వాడు నన్ను చూసుకోలేదు, వాడు హెల్మెట్ పెట్టుకుని నన్ను చూసుకోలేదు, వచ్చి దగ్గరకు వచ్చి ఇట్లా గుద్దేస్తాడు. అయిపోయింది అనుకున్నా నేను, అయిపోయింది పడిపోతాం అంటే మనకు అర్థమైపోతుంది కదా పడిపోతామని. ఇక అయిపోయింది నేను అరవాలి ఇప్పుడు అని చెప్పి గట్టిగా అరుద్దాం అనే టైంలో వాడు ఇట్లా అని వచ్చి సడన్గా వానికి ఏమనిపించిందో, వాడు అప్పటి వరకు చూడలేదు, ఆడి వరకు వచ్చి సడన్గా ఇట్లా వెనకాల చూసి వాడు రైడర్ కాబట్టి రప్పన కట్టుకొట్టేసిండు. నేనైతే గుద్దేస్తుండే వాడిని, కట్టుకొట్టేసి వెళ్ళిపోయింది. నాకు అప్పుడు గుండె డబ్ 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 మస్తు భయం. కొంచెం మెల్లగా నడిపినిగా పక్కకుండి మెల్లగా నడుపుకుంటూ వెళ్ళిన. అంటే దేవుడు ముందే ఏం చేసింది నాకు అన్య భాషలు. ఆ రోజు అనిపించింది నాకు నిజంగా వెళ్ళేటప్పుడు. ఆ రోజు ఇంకా మేము కారు యాక్సిడెంట్ అని చూడు, ఆ రోజు కూడా ఇక్కడి నుంచి నేను లేచినప్పటి నుంచి ఇక్కడి నుంచి నాకు అన్య భాషలు మాట్లాడాలి, ఇక్కడి నుంచే మాట్లాడుకుంటా పోయినా అన్య భాషలు. ఆడ యాక్సిడెంట్ అయింది కానీ మాకేం కాలేదు. మమ్మీకి ఒక స్టైల్గా ఒక మార్క్ పడ్డది అంతే, మా ఎవరికి ఏం కాలేదు. అన్య భాషలు మాట్లాడితే అట్లాంటివి ఏమన్నా ఉంటే పోతాయి. మీ ప్రార్థనలకు పవర్ వస్తాయి, మీ స్తుతికి ఆరాధనకు పవర్ వస్తాయి. మాట్లాడండి, యూజ్ చేసుకోండి. సామాన్య కూడా ఒక టైంలో నేను ఒకసారి సేవకి వెళ్తా ఉంటే, అన్నతో సేవకి వెళ్తా ఉంటే వెనకాల కూర్చున్నా. నా ముంగట సామాన్య డ్రైవ్ చేస్తుండు, పక్కన ఒక సైంటిస్ట్ కూర్చుండు అన్నతో రీసెర్చ్ చేస్తారంట. ఆయన యేసుప్రభుని నమ్ముకుండు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే ఒక సాక్ష్యం విన్నా వాళ్ళిద్దరు మాట్లాడుకునేది ఏంటంటే, అప్పట్లోనంటే అన్న చెప్తా ఉండు, నేను 24 గంటలు ఒక ఇంట్లో కూర్చొని అన్య భాషలే మాట్లాడేదంట. రోజు మా అన్య భాషలు వెళ్ళేదంట, రూమ్ డోర్ వేసుకునేదంట. స్టార్టింగ్లో అన్య భాష ఓరికందన ఏం మాట్లాడకపోయేదంట. దేవస్తుతి స్తోత్రం మహోన్నతుడు ఏం లేదంట. అన్య భాషలో ఓరికందల హోదనేజవేర్ ఓ ప్రవచనాలు ఓ ఇందులో హోదర శిఖర్ ఇట్లా అన్య భాషలు మాట్లాడేదంట. ప్రవచనాలు ఒక్కడే అన్నంకి వెళ్ళేదంట, తినేదంట, మళ్ళీ వచ్చి రూమ్ అంతే, ఏం లేదంట. అన్య భాషలు ఒక్కొక్కసారి అయితే అన్నం కూడా తినకపోయేదంట. అట్లనే కూర్చొని గంటలు అన్య స్టార్టింగ్లో. అట్లయితే ఈ రీసెర్చ్ అయిన వచ్చినప్పుడు అంట, ఈ రీసెర్చ్ అయిన ఒకసారి అన్న సేవకి వెళ్ళాలంట. అప్పుడే అన్య భాషలు మస్తు మాట్లాడినంట సేవకి వెళ్ళడానికి. అట్లయితే అన్య భాషలు మాట్లాడి అప్పుడే ఆ డోర్ అంటే అయిపోయింది, బయటికి వెళ్ళిపోవాలి. అన్న వచ్చే లోపల ఏమైందంటే ఒక బాడీని తీసుకొచ్చినంట. అంటే ఆయన చివరి కొన ఊపిరి ఉన్న చెప్పాలంటే ఒక బాడీ. అలైతే ఆ బాడీ తీసుకొచ్చే లోపల ఏమైందంటే, ఇది తీసుకొచ్చి ఇగో కొన ఊపిరితో ఉన్నాడు, ఈయన చనిపోవడానికి రెడీగా ఉన్నాడు. డాక్టర్స్ చెప్పి ఈయన చనిపోతాడని, కానీ ఇక్కడ బతుకుతారంట కదా. అందుకోసం ఈ ప్రేయర్ పార్క్ సంఘం తీసుకొచ్చిన మన వారికి. అన్న వచ్చే లోపలనే ఈ సైంటిస్ట్ ఏం చేసిందంటే పల్స్ చెక్ చేసిండంట. ఇక్కడ అన్న రాలే అప్పటికి. అన్న వచ్చే లోపలనే చేయి పట్టుకొని పల్స్ చెక్ చేసిండంట. చెక్ చేసే వారికి ఒళ్ళంతా చల్లగా అయిపోయిందంట. ఈడ పల్స్ కొట్టుకుంటలేదంట, హార్ట్ బీట్ లేదంట. దాని అర్థమైంది, చనిపోయిండు. కొన ఊపిరితో తీసుకొద్దాం అనుకుర్రు, వచ్చే లోపలనే ఉన్న ఊపిరి పోయింది, చనిపోయిండు ఆయన. చనిపోయినాక ఇప్పుడు వాళ్ళు ఎందుకు తీసుకొచ్చిర్రు? అన్న ప్రార్థన చేయాలి, ఈయన బాగా కావాలి. కానీ అప్పటికైనా ఏమైంది, పోయిండు, దేవుని దగ్గరికి పోయిండు. అన్న వచ్చిందంట, ఏం లేదంట. అన్య భాషలు మాట్లాడుకుంటూ వచ్చిందంట. ఆ బాడీని అక్కడ పెట్టినంట. అన్నకు తెలియదు చచ్చిపోయిండని. అన్నకు చెప్పేటప్పుడు వీళ్ళు ఏం చెప్పారంట, అన్న కొనుపిరితో ఉండు అన్న, ప్రార్థన చేయాలంటే అన్నకు అనిపిస్తుందంట వీడిని చచ్చినట్టు ఉండు అనుకున్నాడు. సరే నాకేంది, ఇక అన్న ఏం డాక్టర్లాగా పల్స్ ఏం పట్టుకోలేదు. సరేలే ఓకే ప్రార్థనగా చేద్దామని చెప్పి, దేవా ఏ స్నామంలో వీని బతికి ఇగో ఈ కుటుంబానికి ఆదరణ కలగజే, ఈ కుటుంబానికి ఈ తోడు ఉండాలి, మనిషి ఆరోగ్యం వేసి నీ జీవం కలగజే అని ప్రార్థన చేసి ఏ స్నామం ఆమెన్ అని చెప్పి అనగానే ఆయన కళ్ళు తెరిచినట్టు లేచి కూర్చున్నట్టు. అన్నకు తెలియదు వాడు చచ్చిపోయినని. అన్న ప్రార్థన చేసి అరే కొనుపులు లేచిండు, దేవుడు అద్భుతం చేసినా అన్న వెళ్ళిపోయాడు. కానీ ఆ సైంటిస్ట్ నేను కార్లు వెళ్తా ఉంటే అప్పుడు చెప్తున్నా, అన్న నీకు గుర్తుందా ఆ రోజు నువ్వు ప్రార్థన చేస్తే ఒక కొనుపులు ఉన్నాడు లేచిండుగా అంటే, అవును కొనుపులు ఉన్నాడు లేచి నాకు గుర్తుందా అది ఇంకా అంటే, అప్పుడు ఈ సైంటిస్ట్ చెప్తుంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన చచ్చిపోయిండు అన్న, నేను చెక్ చేసిన ఆల్రెడీ చల్లగా అయిపోయిందంటే, అవునా బ్రదర్ చెప్పాలంటే నాకు కూడా అనిపించింది వాడు చచ్చిందని. కానీ వీళ్ళు ప్రే చేయమన్నారని ప్రే చేసిన నాకే తెలియదు వాడు చచ్చినోడు తిరిగి లేచిండని. హల్లెలూయా
అన్నకే తెలియదు చచ్చినోడు తిరిగి లేచినని. కానీ అన్య భాషలు మాట్లాడిండు. ఏం ప్రార్థన చేసిండో తెలియదు. ఆడ ముందే ప్రార్థన చేయొచ్చు అన్య భాషలలో. ఆడు చచ్చినోడు ఉండు అక్కడ, ఆడికి వెళ్ళి లేపాలి అని చెప్పి దేవాను అన్ని వెళ్ళి ప్రార్థన చేయాలి, లేచి కూర్చున్నాడు. హల్లెలూయా. చనిపోయిన తిరిగి లేచిందా లేదా? అన్య భాషలకు పవర్ ఉందా లేదా? నీ ఆరాధన, నీ ప్రార్థన పవర్ఫుల్గా ఉండాలంటే అన్య భాషలు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దేవుణ్ణి అడగండి. అదేం కష్టమైనది కాదు, ఇయ్యడం అని కాదు. అది వచ్చేటప్పుడు ఎట్లా వస్తుంది అంటే, మీకు కూడా వచ్చినప్పుడు ఒక్కొక్క పదమే రావచ్చు. దాన్ని అరే ఇది నేను అనుకుంటున్నా, పరిశుద్ధాత్మ నిజంగా నీకు ఏదొస్తుంది అనేసి తప్పేం కాదు. నువ్వు అనుకున్నా తప్పేం కాదు. అదేమో పరిశుద్ధమైనది, దాన్ని ఏమైనా వేస్తే అగ్ని వచ్చి నన్ను కాల్చి అట్లాంటివి ఏమనుకోకండి. మీరు పాటలు పాడుతూ ఉన్నారు, ఆ పాటలు పాడేటప్పుడు ఏదో ఒక పదం అనిపించాలని అనేసేయండి తెలియకుండా. అన్య భాషలు అట్లనే వస్తూ ఉంటాయి. దేవుని స్తుతించడం అనేది అసలైన ఆరాధన. యేసుప్రభు అడిగిన అసలైన ఆరాధన ఇదే. తండ్రి అడిగిన అసలైన ఆరాధన ఇదే. అసలైన ప్రార్థన ఇదే, అన్య భాషలు మాట్లాడడం. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ కూడా అన్య భాషలతో మాట్లాడును గాక. సామాన్య ఎట్లయితే చనిపోయిన వాళ్ళని లేపినో మీరు కూడా చనిపోయిన వాళ్ళని లేపును గాక. హల్లెలూయా. మీ జీవితంలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ యేసు నామములో పోవును గాక. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.